ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి మనుషులు ఎవరైనా చూచారా, అబ్రహాముకు కనిపించినటువంటి దేవుడు ఎవరు అనే దాని గురించి మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనంలో యేసు ప్రభువు వారు స్వయంగా మరి శిష్యులతో అంటున్నాడు, ఏ దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు అని మరి ప్రభువారు అన్నారు. ఇంకా యోహాను శుభవార్త 5వ అధ్యాయం 37వ వచనంలో కూడా యేసు ప్రభు అంటున్నారు, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. మరి యేసు ప్రభు వారు అన్నారు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క స్వరాన్ని కానీ ఆయన్ని చూడటం కానీ ఆయన స్వరూపాన్ని చూడటం కానీ ఏ కాలంలో కూడా జరగలేదని చెప్తున్నాడు. ఇంకా ప్రియులారా, ఏ మనుష్యుడు కూడా యోహాను శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడు, ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అని మరి లోకా గారు రాస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. మరి 1వ యోహాను 4వ వచనము, మరి ఇవన్నీ కూడా యోహాను గారు రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి సువార్త భాగంలో నుండి మనం తీసుకుంటాం జరిగింది. ప్రియులారా, 1వ యోహాను 4వ అధ్యాయము 12వ వచనము, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మన మొకనొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచిండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూచి ఉండలేదు, యేసు ప్రభు వారిని తప్ప మరి ఎవరో కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి చూడలేదు అని చెప్తున్నాడు. ఇంకా ఈ యోహాను గారే కాకుండా మరి 1వ తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, 6వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు. 1వ తిమోతి 6, 14, 16 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి రాస్తూ చెప్తున్నటువంటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అని చెప్తున్నాను. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు. మరి యోహాను గారు చెప్తూ ఉన్నారు, దేవుణ్ణి ఎప్పుడు కూడా తండ్రి దేవుణ్ణి కుమారుడు తప్ప మనుష్యులు ఎవరు చూడలేరు. కుమారుడు అంటే యేసు ప్రభు వారు తప్ప మనుష్యులు ఎవరు చూడలేదు అని చెప్తున్నారు. అయితే నాకు ఒక సందేహం, మరి పాత నిబంధన గ్రంథంలో మరి అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు, మోషేకు, హాగర్కు, మరి ఇజ్రాయేలు 70 మంది పెద్దలకు కూడా ప్రభువారు దర్శనం ఇచ్చినట్లుగా మనము ఆయన కనపడినట్లుగా ఆయనతో కలిసి ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, మరి ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ప్రత్యక్షం అవడం అంటే కనిపించటం. ప్రియులారా, మరి యేసు ప్రభు వారేమో నేనే తప్ప తండ్రి దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు, ఏ మానవుడు చూడలేదని పౌలు గారు అంటున్నాడు, యేసు ప్రభు గారు అంటున్నాడు, మరి అలాగే యోహాను గారు కూడా అంటున్నాడు. కానీ ఇక్కడ అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానానికి ఈ దేశం ఇస్తానంటున్నాడు. ఇంకను ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనము, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడను అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, ఆదికాండము
18వ అధ్యాయము మనము ఇదంతా చూసినట్లయితే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మరి అక్కడ ముగ్గురు మనుషులు వచ్చినట్లుగా, అది మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వచ్చారని మనం అనుకుంటున్నాం. కాదు ప్రియులారా, అక్కడ వచ్చిన వారి ఇద్దరు దూతలను, ఒకడు దేవుడైనటువంటి యెహోవా. మరి ఆయనను మరి దూతలు విడిచి సొదొమ గొమొరకు వెళ్ళినట్లుగా మనము దాని గురించి లోతు సారాంశం చూసినట్లయితే, సొదొమ గొమొరాల సారాంశం చూసినట్లయితే మనకు అది తెలియపరచబడుతుంది. దేవుడు అబ్రహాం దగ్గర నిలిచి ఉండి అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాంతో పాటు మరి గుడారానికి వెళ్ళి భోజనం చేశారు వీరందరూ కూడా. మరి దేవుడు అతనితో, నేను సొదొమ గొమొరాలను నాశనం చేయడానికి వచ్చాను, పరీక్షించడానికి వచ్చాను అని దాచకుండా తన చోటు చెప్పాడు. తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఆయన పరలోకంలోకి వెళ్ళినట్లుగా కూడా ఆ అధ్యాయం అంతా చూస్తే మనం చూడవచ్చు ప్రియులారా. మరి అబ్రహాముకు దాదాపుగా 4-5 సార్లు ప్రత్యక్షమయ్యాడు, కనిపించాడు, అబ్రహాంతో పాటు తిన్నాడు, అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడి పరలోకానికి వెళ్ళాడు. మరి ఇస్సాకుతో కూడా ఆదికాండం 26వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే 1-2 వచనాలు, అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక్క కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిప్తీయుల రాజైన అబీమెలెకునకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పినది. ఇక్కడ యెహోవాయే, దూతలు కాదు, ఇంకెవరో కాదండి, యెహోవాయే ప్రత్యక్షమై ఇస్సాకుతో చెబుతూ ఉన్నాడు ప్రియులారా. మరి ఇంకను యాకోబుతో ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనంలో, యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండా చూచి తొడగుటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు గూడు వసలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనెమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయనేను. ఆయన నీ పేరేమని అడుగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ కూడా యాకోబు మరి దేవునితో పోరాడినట్లుగా మనం చూడవచ్చు. అప్పుడు దేవుడు అతన్ని మరి దీవించినట్లుగా మనము చూడవచ్చు. అప్పుడు యాకోబు అనుకున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినని చెప్తున్నాడు. అక్కడ ప్రియులారా, ముఖాముఖిగా దేవుని చూచినట్లుగా చెప్తున్నాడు. మరి అలాగే ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనములో, యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ప్రత్యక్షమై అంటే కనపడి ఆశీర్వదించాడు. మరి నిర్గమకాండము 24వ అధ్యాయము 9 నుంచి మనము 9వ వచనము 10వ వచనము చూసినట్లయితే 11వ వచనం వరకు చూసినట్లయితే, తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇజ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలుల దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల కింద నిగనగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇజ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకునిరి. ఇక్కడ 70 మంది ఇజ్రాయేలు పెద్దలకు దేవుడు కనిపించి వారందరూ కూడా భోజనం చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మోషే దేవుని సన్నిధిలోనికి, అనగా సీనాయి పర్వతం మీదకు వెళ్ళినప్పుడు ఆయన స్వయంగా చేతితో వ్రాసిచ్చినటువంటి పలకలను మరి మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఎవరికి? మోషేకి. స్వయంగా దేవుడు రాసినటువంటి మరి పలకలను ఆయన ఇచ్చినట్లుగా చూసుకో. మరి ఇంకను మనము దేవుని దూత అని చెప్పబడుతున్నటువంటి మరి మోషేకు కనిపించాడు దేవుని దూత.
ఆ దూత అని చెప్పబడినటువంటి దూతను గురించి మనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండును కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దానిని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆ పొదమ నడుమ నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ పొద మధ్యలో 2వ వచనంలో ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత కథకి ప్రత్యక్షమైన దూత కనపడింది. అయితే ఆ పొద వైపు వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు 4వ వచనములు దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచెను. దేవుడే ఆ పొద నడుములో ఉన్నట్లుగా దేవుని దూత యెహోవా దూత అని చెప్పాడు మోషే. మరి తర్వాత దేవుని దూతే ఆ దేవుడే ఆ పొద నడుము నుండి మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దూత దేవుడు యెహోవా దూత అని చెప్పబడుతుంది కానీ దేవుడే మాట్లాడినట్లుగా చెప్తున్నాడు. ఆయన నీ పేరేంటి అని ఆయన అడిగినప్పుడు, నేను నీ తండ్రి అబ్రహాం దేవుడుని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడుని అంటే దూత అని చెప్పబడుతుంది. కానీ ఆ దూతే దేవుడుగా తను ఎరుకుపరుచుకుంటున్నాడు ప్రియులారా. ఇంకా నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఇక్కడ మరి మోషేతో చెప్తున్నాడు, ఒక దూతను నీతో పంపుతానని చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. నా నామము ఆయనకున్నది అని చెప్తున్నాడు. దూతకు కూడా ఇక్కడ పొదలో కనిపించినటువంటి దూత, ఆ దూతే తాను దేవునిగా ప్రకటించుకున్నటువంటి దూత. ఆ దూతకు దేవుడైనటువంటి యెహోవా నామము తనకున్నది అని చెప్తున్నాడు ప్రియులారా. అందుకనే యాకోబు తన కాపాడింది దూతే అని చెప్తున్నాడు. ఆదికాండము 48వ అధ్యాయంలో 15వ వచనంలో, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుండరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఎవడు పోషించను ఆ దేవుడు, అనగా సమస్త కీడుల్లో నుంచి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని చెప్తున్నాను. అలాగే ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను అని చెప్తుంది యెహోవా దూత. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినను, నీవు గర్భవతి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు పేరు పెట్టెదు అని ఆమెతో మాట్లాడినప్పుడు, అది ఆ దూతకు ఏం పేరు పెట్టిందంటే, తనతో మాట్లాడిన యెహోవాకు అది చూచుచున్న దేవుడు నీవే అని ఆమె దేవునికి పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దూతకు, యెహోవా దూతకు. ఇంకను ఆదికాండం 22వ అధ్యాయంలో 11వ వచనంలో, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను, అతడు చిత్తము ప్రభువా అనెను. అంటే దూత పిలిచినప్పుడు, యెహోవా దూత పిలిచినప్పుడు, ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు పరలోకము నుండి పిలిచి అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. ఇక్కడ ఆ దూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుండ, నీకు ఒక్కడనై 12వ వచనము,
అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడనై ఉన్న నీ కుమారుడు నాకు వెనుకదిరగలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇక్కడ నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నాకీయ వెనుదిరగలేదు అని దూత మాట్లాడుతుంది. యెహోవా దూత పరలోకము నుండి మాట్లాడుతుంది. దూత దేవునికి ఇయ్య వెనుదిరగలేదు అనకుండా నాకియ్య వెనుదిరగలేదు అని చెప్పబడుతుంది. మరి ఆ దూతే మరలా క్రింది వచనాల్లో చూసినట్లయితే 15వ వచనము, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచిట్టాను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుదిరిగా ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వల్లే సముద్ర తీరమునున్న ఇసుక వలెను నీ సంతానం నిశ్చయింపగా చేసేదను అని విస్తరింపచేసేదను అని దీవిస్తుంది. ఎవరు? యెహోవా దూత. ప్రియులారా, ఇంకా మనము ఈ విధంగా చూచుకున్నట్లయితే మరి ఎవరు ఈ దూత కానీ అబ్రహాముతో మరి మాట్లాడినటువంటి అబ్రహాము చెప్పినట్లుగా, అబ్రహాముతో చూచినట్లుగా మరి అబ్రహాముతో మాట్లాడినటువంటి ప్రత్యక్షమైనటువంటి వాడు, అలాగే మరి అబ్రహాముతో భోంచేసినటువంటి వాడు, మోషేతో మాట్లాడినటువంటి వాడు. అందుకనే మోషే కూడా ఏం చెప్తున్నాడంటే సంఖ్యాకాండము 14వ వచనములో మోషే ముఖాముఖిగా మరి నువ్వు నాకు కనబడ్డావని, పరిశుద్ధాత్మ మేఘముగా అగ్నిస్తంభముగా వారితో నడిచాడని చెబుతున్నాడు. సంఖ్యాకాండము 14వ వచనం. ఇవన్నీ కూడా రెఫరెన్స్ చదువుకోండి, ఎందుకంటే వివరించడానికి సమయం సరిపోతుంది. ప్రియులరా, మరి ఈ పాత నిబంధన గ్రంథములో అబ్రహాం మొదలుకొని మీకా ప్రవక్త వరకు మరి యెహోవాకు ప్రత్యక్షమై మరి నరపుత్రుడు అని చెప్తుంది, మీకా ప్రవక్త చెప్తుంది, యెహెజ్కేలు ప్రవక్తకు చెప్తుంది, అలాగే యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్తలకు అందరికి కూడా దేవుని యొక్క వాక్కు దేవుడే వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడేమో యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే యోహాను సువార్త 5:37లో ఏ కాలమైందైనను ఆ స్వరూపమును చూడలేదు అని చెప్తున్నాడు. నేను తప్ప తండ్రిని ఎవడూ చూడలేదు అని చెప్తున్నాడు. పౌలు గారేమో సమీపరాన్ని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయన చూడలేదు అని చెప్తున్నాడు. యోహాను గారేమో ఎవరును ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు, తండ్రి కుమారుని తప్ప ఎవరూ చూడలేదని చెప్తున్నారు. అయితే ఈ ప్రత్యక్షమైనటువంటి అబ్రహాముకు, అలాగే హాగరుకు, అలాగే ఇస్సాకు, యాకోబులకు, మోషేకు కనిపించినటువంటి ఇశ్రాయేలు పెద్దలలో 70 మందికి కనిపించి వారితో భోంచేసినటువంటి వారు ఎవరు? తండ్రి అయిన దేవుడా? ఎవరు అనంటే మీకా శుభవార్త 5వ అధ్యాయము 2-4 వచనాల వరకు చెప్తున్నాడు మీకా ప్రవక్త. బెత్లెహేము ఎఫ్రాయితా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ ఇంపార్టెంట్గా ఈ వచనాన్ని మనము చూసుకోవాలి. రాబోయేటువంటి బెత్లెహేములో నా కుమారుడు జన్మిస్తాడు అని చెబుతూ వాక్యము ద్వారా మెగా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షత మగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే బెత్లెహేములో పుట్టబోయేటటువంటి యేసు ప్రభు వారు పురాతన కాలము నుండి ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడంట. ప్రియులారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే స్వభావం కలిగి ఉన్నట్లుగా మనము చదువుతాం. కానీ ఏ రీతిగా వారు ఉన్నారు? కుమారుడేమో యేసు ప్రభు వారు అనుకుంటున్నాము,
మరి తండ్రి అయినటువంటి వాడు యెహోవా దేవుడు అనుకుంటున్నాము. యెహోవా దేవుని మాత్రము ఎవరు చూడలేదు ప్రియులారా. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన నామమే ఈయనకు ఉన్నదని మరి మనము చదువుకున్నాం ప్రియులారా. నా నామము ఆయనకున్నది అని చెప్తున్నాడు ప్రియులారా. ఆయన పురాతన కాలం నుండి మోషేతో పొదలో మాట్లాడిన యెహోవా దూత, తనే దేవుడుగా చెప్పినటువంటి ఆ దూత, హాగరుకు కనిపించినటువంటి ఆ దూత, అలాగే యాకోబుకు కనిపించినటువంటి ఆ దూత, యాకోబుతో పెనుగులాడినటువంటి ఆ దూత, అబ్రాహాముతో భోంచేసినటువంటి ఆ దూత, ఇజ్రాయేలు 70 మందితో భోంచేసినటువంటి యెహోవా మరి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారని మనం తెలుసుకోవాలి ప్రియులారా. అందుకనే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడంట. ఎవరితో మాట్లాడినా మరి ఆయనే మాట్లాడుతున్నాడు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో యేసుప్రభు అన్నాడు, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చనను, నా తీర్పు సత్యమే అని చెప్తున్నాడు. ఈయన ఒక్కడై ఉండకుండా తండ్రియు ఆయన కూడా ఇద్దరు కూడా ఉన్నారట. ఎప్పుడు నుంచి? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షత మగుచుండెను అని అంటే వారిద్దరును మొదటి నుంచి ఉన్నారు. అందుకనే నిర్గమకాండము 23వ అధ్యాయము 23 వరకు చూసినట్లయితే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడం ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయన కొన్నదని దేవుని యొక్క వాక్కు మరి మోషే గారితో చెప్తుంది ప్రియులారా. అంటే యేసు ప్రభు వారు పుట్టకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క నామమే ఈయనకు ఉంది. ఆయన ఒక్కరుగాక ఇద్దరుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ముగ్గురుగా, అదే త్రిత్వాన్ని గురించి మనము తెలుసుకోవలసింది ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే 17:1 నుంచి ముఖ్యంగా యేసు ఈ మాటను చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. అది అలాగే 24వ వచనం మనం చూసినట్లయితే, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి అని తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే యేసు ప్రభు వారు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అందుకనే 17:5 చెప్తాడు, తండ్రి లోకము పుట్టక మునుపు, యోహాను 17:5, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము అని చెప్తున్నాడు. లోకము పుట్టక మునుపు మరి ఆయన ఏ మహిమైతే కుమారుని దగ్గర ఉందో, తండ్రి దగ్గర కూడా ఏ మహిమైతే ఉందో కుమారునికి అది అనుగ్రహించబడినట్లుగా మరి యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. అందుకనే 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనంలో పేతురు గారు చెప్తాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. మరి ప్రియులరా, ఈయన జగత్తు పునాది వేయబడక మునిపే మరి ఆయన ఉన్నాడు. అందుకనే యోహాను గారు చెప్తూ ఉంటాడు, ఆది యందు వాక్కు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అది ఆయన యందు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రియులరా, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే సమస్తాన్ని
కలగజేసింది. అంటే యేసు ప్రభువారే మానవుని తయారు చేసిన, మరి అలాగే సృష్టిని తయారు చేసిన వాడైనా సరే ఆ వాక్యే శరీరధారి అయి మన మధ్య నివసించను అని మరి 14 వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కలిగి ఉంటిమి అని యోహాను గారు చెప్తున్నారు. ఆది యందు ఏ వాక్య అయితే ఉందో ఆ వాక్యే లోకాన్ని సృష్టించింది. ఆ వాక్యే మరి అబ్రహాముతో మాట్లాడింది. ఆ వాక్యే నోవాహుతో మాట్లాడింది. ఆ వాక్యే ఏ వాక్కు? యేసు ప్రభువారే, శరీరము ధరించినటువంటి యేసు ప్రభువారే మరి ఆయన ఒక్కడై ఉండక తండ్రి అయిన దేవుడు ఆయన మరి కలిగి ఉండి వారు మరి ఇద్దరు ఒక్కడై వేరువేరుగా కాకుండా ఒక్కడై ఇద్దరు ఉండి వారి ఆలోచన స్వభావములు కానీ మరి మహిమ స్వభావములు కానీ వారిద్దరికి కూడా సమాన హక్కులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకనే ఆయన నరుని సృష్టించేటప్పుడు వారు అనుకున్నారు, ఎవరెవరు? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్తున్నాడు. అంటే మన పోలిక అంటే నా పోలిక అని చెప్పలేదు. మన పోలిక అంటే యేసు ప్రభు వారు అప్పటికే ఉన్నారు. మరి ఆయనకే యెహోవా అని పేరు. మరి దూతగా యెహోవా దూతగా ఆయనే ఉన్నాడు. సృష్టిని ఆయనే చేశాడు. అందుకని మన స్వరూపమందు చేద్దామని, నరుని మన స్వరూపమందు చేద్దామని వారు అనుకున్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. మనలో ఒకని వంటి వాడు ఆయను. అలాగే ఆదికాండము 11వ అధ్యాయంలో గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండని అనుకొనిను. అంటే దేవుడు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఆది నుండి ఉన్నవాడు. మరి సృష్టి అంతటిని ఆయనే చేశాడు. అబ్రహాముకు కనిపించింది ఆయనే, మరి ఇస్సాకు కనిపించింది ఆయనే, యాకోబుకు కనిపించింది ఆయనే, మరి మోషేకు కనిపించింది ఆయనే, హాగర్కు కనిపించింది ఆయనే, ఇర్మియా, యెషయా అందరితోటి మాట్లాడింది ఆయనే. తండ్రి అయినటువంటి దేవుడు మాత్రము ఎవరు సమీపింపలేని తేజస్సులో ఆయన మాత్రమే నిలిచి ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం. ఆయనను చూచిన వారు కుమారుడు తప్ప మనుషులు ఎవరు లేరని చెబుతూ ఉన్నారు ప్రియులారా. మరి మనుష్య రూపంలో ఆయనను చూడలేమని చెప్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం, యాకోబు నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవి యొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను అని చెప్తున్నాడు ప్రియులారా. అంటే ప్రభువారు మరి తండ్రి అయినటువంటి దేవుడు ఇద్దరును మొదటి నుండి ఉన్నవారు గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి వారు మరి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ, ఇజ్రాయేలుతోనూ ఆయన మాట్లాడాడు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. కుమారుడైనటువంటి యేసు ప్రభు వారే. ఆయనకు అప్పట్లో యెహోవా అనే నామం ఆయనకు ఉంది. అలాగే పరిశుద్ధాత్ముడు మేఘము రూపములు, అగ్నిస్తంభము రూపములు వారి మధ్యన సంచరించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో యేసయ్య చెబుతున్నాడు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. మత్తయి సువార్త 11:27లో సమస్తమును తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. అలాగే యోహాను 8:58లో యేసయ్య అబ్రహాము పుట్టకమునుపే ఉన్నానని అక్కడ మరి శాస్త్రులతో పరిసయ్యులతో అంటున్నాడు. అందుకనే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చూసినట్లయితే, యాకోబు నేను మొదటివాడను కడపటివాడను, నేనే నిన్ను పిలిచాను,
ఆది నుండి నేను ఉన్నాను, నేనే భూమిని ఆకాశమును కలుగు చేశాను, ఆది పుట్టిన కాలము నుండి అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అంటున్నాడు యెషయా ప్రవక్తతోటి. అంటే యేసు ప్రభువారు ఆయా కాలములో పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షత మగుచూ ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసు ప్రభువారు ఆనాటి నుండి ఆది నుండి ఈనాటి వరకును సమస్తమును ఆయన చేత జరిగించబడుచున్న ప్రియులారా. అందుకని ఆయనను విశ్వసించినటువంటి వారు మరి పరలోక రాజ్యానికి చేరుకునే వారసులుగా అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.